అపూర్వ పంపించిన రౌడీలు భూమిని చంపడానికి భూమిని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. భూమి బాధపడుతూ కూర్చొని ఉంటుంది. అక్కడికి వచ్చేస్తారు. భూమి తలపైకెత్తుకు చూడక రౌడీలు కత్తి పట్టుకొని భూమి దగ్గరికి వస్తూ ఉంటారు. భూమి కంగారు పడుతూ వాళ్ళని ఒక్కసారిగా తోసేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అయితే వాళ్ళైతే అస్సలు వదలరు. భూమి వెంట పడుతూ ఉంటారు. ఇక శారద అయితే గగన్ కూర్చొని బాధపడుతూ ఉంటే, మనం రోడ్డున పడిన రోజున నాకు నువ్వు నీ చెల్లి ఉన్నారన్న ధైర్యం అన్నా ఉండేది. కానీ ఇప్పుడు భూమి పాపం ఒక్కతే నడి రోడ్డుపై ఒక్కతే ఆడది ఎలా ఉంటుందనేది అనుకుంటున్నావు గగన్. అసలు నువ్వు భూమిని ప్రేమించావా? అసలు ఆడపిల్లని అలా ఒంటరిగా వదిలేయాలని నీకు ఎలా అనిపించింది రోడ్డుపై? నువ్వు ఏంటి గగన్ అని గగన్ని శారద ప్రశ్నిస్తూ ఉంటే, నువ్వు అసలు భూమిని ప్రేమించావా అని శారద అడుగుతూ ఉంటే, నేను ప్రేమించానమ్మా అని గగన్ చెప్తాడు. నీకంటే ఒక మెట్టు ఎక్కువే ప్రేమించాను అని చెప్తూ ఉంటాడు. మరి ఆ ప్రేమంతా ఇప్పుడు ఏమైంది గగన్? భూమి పాపం ఒంటరిగా ఎలా ఉంటుందనుకుంటున్నావు? నా మాట అర్థం చేసుకో అని శారద చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే తను శరత్ చంద్ర కూతురని కోర్టులో చెప్పిందో అప్పుడే ఆ ప్రేమంతా కూడా ఆవిరైపోయిందమ్మా. ఇప్పుడు భూమిపై ఎలాంటి ప్రేమ లేదు అని గగన్ చెప్తాడు. పూర్ణి కూడా భూమి గురించి బాధపడుతూ ఉంటుంది. ఏంటి గగన్ ఇలా మారిపోయావు? నువ్వు నిజమైన ప్రేమే అయితే నీది. భూమిని కాపాడాలి, ఆడపిల్లరా ప్లీజ్ రా అని శారద బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా గగన్ అయితే ఏమాత్రం పట్టించుకోడు. భూమిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అన్నం పెట్టమ్మా అని చెప్తూ ఉంటాడు. శారద అయితే గగన్కి అన్నం పెడుతూ ఉంటుంది. గగన్ భూమిని తలుచుకుంటూ కోపంగా రగిలిపోతూ అన్నం తింటూ ఉంటాడు. ఇక భూమినైతే రౌడీలు చుట్టుముట్టేస్తారు. ప్లీజ్ నన్ను వదిలేయండి అని భూమి దండం పెట్టి వేడుకుంటూ ఉంటుంది. ఇందాక మమ్మల్ని తోసేసి పారిపోయావు కదే, ఇప్పుడు ఎక్కడికి పారిపోతావు? ఎలా పారిపోతావు? నేను చూస్తాను అని కత్తి తీసుకొని భూమిని ఒకతను పొరపడుతూ ఉంటాడు. దూరం నుంచి అపూర్వ అయితే సంతోషపడుతూ ఇదంతా చూస్తూ ఉంటుంది.